హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నౌకరీ రెజ్యూమ్ ఎలా అప్డేట్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్గా అయితే చూద్దాం. సో వై అప్డేటింగ్ యువర్ రెజ్యూమ్ మ్యాటర్స్. సో ఫస్ట్ ఎందుకు మనం రెజ్యూమ్ అనేది అప్డేట్ చేయాలి, సో వై అప్డేటింగ్ యువర్ రెజ్యూమ్ మ్యాటర్స్ అని చెప్పేసి చూస్తే, సో జస్ట్ మనం ఆ రెజ్యూమ్ అనేది లైక్ నౌకరీలో అప్లోడ్ చేస్తే సరిపోదు అనమాట. సో రిక్రూటర్స్ ప్రిఫర్ క్యాండిడేట్స్ హూజ్ రెజ్యూమ్ రిఫ్లెక్ట్ దేర్ లేటెస్ట్ స్కిల్స్. సో ఏ క్యాండిడేట్ రెజ్యూమ్లో అయితే లేటెస్ట్ స్కిల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ సర్టిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయో, సో లైక్ వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట రిక్రూటర్స్. సో అప్పుడు ఏం చేయాలి, మనం లైక్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. సో న్యూ స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నా, న్యూ ప్రాజెక్ట్స్ కానీ న్యూ సర్టిఫికేట్స్ ఏమైనా చేసినా, సో అవన్నీ కూడా లైక్ అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట రెజ్యూమ్లో. లైక్ అప్డేట్ యువర్ రెజ్యూమ్ వెన్ ఎవర్ యూ లర్న్ ఏ న్యూ టెక్నికల్ స్కిల్స్. ఏదైనా న్యూ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నా కానీ, లేదంటే ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఏదైనా కంప్లీట్ చేసినా, సర్టిఫికేషన్ ఏదైనా ఏం చేసినా కానీ, అదేవిధంగా లైక్ అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. లైక్ కెరీర్ ఆబ్జెక్టివ్ చేంజ్ చేయడం కానివచ్చు, అప్డేట్ చేస్తూ ఉండాలి. ఏదైనా గెయిన్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయినా లైక్ అప్డేట్ చేస్తూ ఉండాలి రెజ్యూమ్లో. సో అండ్ అప్డేటెడ్ రెజ్యూమ్ ప్రెజెంట్స్ యువర్ మోస్ట్ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ టు రిక్రూటర్స్. సో అప్డేటెడ్ రెజ్యూమ్ వల్ల ఏమవుతుంది, లైక్ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ అనేవి లైక్ రిక్రూటర్స్కి మనం ప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో లైక్ జనరల్గా లైక్ అప్డేట్ చేయాలి నౌకరీలో రెజ్యూమ్ అంటే సింపుల్గా లైక్ నౌకరీలోకి అయితే లాగిన్ అయిపోయి లైక్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత లైక్ రెజ్యూమ్ సెక్షన్లో లైక్ ఎడిట్ చేయాలన్నమాట. సో ఏదైనా న్యూ సర్టిఫికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా యాడ్ చేసి, సో ఎడిట్ చేసిన తర్వాత లైక్ ఆ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. సో అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కన్ఫర్మ్ కొడితే సో లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది లైక్ మనమైతే నౌకరీ ప్రొఫైల్ అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే జనరల్ మెథడ్ అనమాట. సో జనరల్గా సో సార్ డీటెయిల్గా చూస్తే లైక్ రెజ్యూమ్ అప్డేట్ అనేది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్పేసి చూస్తే, లైక్ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుంది, లైక్ లేటెస్ట్ స్కిల్స్ కానివ్వచ్చు, అదేవిధంగా లేటెస్ట్ సర్టిఫికేషన్స్ రిలవెంట్ స్కిల్స్ అనేవి ప్రజెంట్ చేయవచ్చు అనమాట. సో వాట్ షుడ్ యూ అప్డేట్. సో ఏం అప్డేట్ చేయాలి, కీప్ యువర్ రెజ్యూమ్ రిలవెంట్. సో రెజ్యూమ్ అనేది రిలవెంట్గా ఉంచడానికి మనం ఏం అప్డేట్ చేయాలి అంటే, సో బిఫోర్ అప్లోడింగ్ ఏ న్యూ రెజ్యూమ్ మేక్ షూర్ యూ హ్యావ్ అప్డేట్. సో న్యూ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసే ముందు సో మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేసామని చెప్పేసి ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. లైక్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, టెక్నికల్ స్కిల్స్ కానివచ్చు, అదేవిధంగా రీసెంట్ టెక్నాలజీస్తో చేసిన ప్రాజెక్ట్స్. సో ఏదైతే మనం స్కిల్స్ మెన్షన్ చేసామో, సో ఆ స్కిల్స్ యూజ్ చేసి డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ కానివచ్చు, రీసెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ కానివచ్చు, సో ఏదైనా ఇంటర్న్షిప్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయినా, సో ఆ డీటెయిల్స్ని కూడా అప్డేట్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. సో సర్టిఫికేషన్స్ కానీ అచీవ్మెంట్స్, సో ఏవైనా న్యూ అచీవ్మెంట్స్ కానీ న్యూ సర్టిఫికేషన్స్ అనేవి ఎర్న్ చేసినా కానీ, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటి అంటే రెజ్యూమ్లో అప్లోడ్ చేయాలి, లైక్ అప్డేట్ చేయాలి ప్రాపర్గా. కెరీర్ సమ్మరీ కావచ్చు, అదేవిధంగా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కూడా లైక్ అప్డేట్ చేసిన తర్వాత సో న్యూ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఎవ్రీ అప్డేట్ షుడ్ యాడ్ వాల్యూ అండ్ బెటర్ రిప్రజెంట్ యువర్ కరెంట్ ప్రొఫైల్. సో మనం అప్డేట్ చేసే ఎవ్రీ డీటెయిల్ కూడా ఏంటి అంటే లైక్ వాల్యూని యాడ్ చేస్తాం అనమాట, లైక్ అండ్ బెటర్ రిప్రజెంట్ యువర్ కరెంట్ ప్రొఫైల్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి లైక్ మనం టార్గెట్ చేస్తున్న జాబ్ రోల్స్ కానివచ్చు, సో వాటికైతే లైక్ రిలవెంట్గా ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా రిక్రూటర్స్ సెర్చ్ చేసినప్పుడు కూడా సో రిక్రూటర్ సెర్చెస్లో మన ప్రొఫైల్ అపియర్ అవ్వడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో హౌ టు అప్డేట్ యువర్ రెజ్యూమ్ ఆన్ నౌకరీ. సో సింపుల్ స్టెప్స్ ఏంటి మనకి, సో ఆల్రెడీ చూసాం అనమాట. లైక్ సింపుల్గా స్టెప్స్ ఏంటి మా లేటెస్ట్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోవడానికి సింపుల్ స్టెప్స్ ఏంటి అంటే, లైక్ జనరల్గా ఏంటి లైక్ నౌకరీ అకౌంట్లోకి అయితే లాగిన్ అవుతాం అనమాట. సో లాగిన్ అయిన తర్వాత ఏంటి ప్రొఫైల్ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తాం, తర్వాత రెజ్యూమ్ సెక్షన్కి అయితే లొకేట్ అవుతాం. సో సింపుల్గా లాగిన్ అయిపోయి సో లాగిన్ అయిన తర్వాత సో డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఏంటి లైక్ ప్రొఫైల్ సెక్షన్లోకి అయితే ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేసి రెజ్యూమ్ ప్రొఫైల్ సెక్షన్లో రెజ్యూమ్ సెక్షన్కి అయితే లొకేట్ అవ్వాలి. సో అక్కడ ఏంటంటే సో మనం ఏదైతే అప్డేట్ చేసామో రెజ్యూమ్ని, లైక్ లేటెస్ట్ స్కిల్స్ కానివ్వచ్చు, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, లేదంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్,
సో ఏదైతే లేటెస్ట్ డీటెయిల్స్తో అప్డేట్ చేసామో రెజ్యూమ్ని, సో ఆ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలన్నమాట. సో రివ్యూ యువర్ ప్రొఫైల్ టు ఎన్ష్యూర్ ద అప్డేటెడ్ డీటెయిల్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ కరెక్ట్లీ. సో అప్లోడ్ చేసే ముందు లైక్ రివ్యూ చేయాలన్నమాట ప్రాపర్గా, లైక్ అన్ని డీటెయిల్స్, లేటెస్ట్ స్కిల్స్ కానివ్వచ్చు, సో అప్డేట్ చేసామా లేదా ప్రాపర్గా, డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేటెడ్ అయి ఉన్నాయా లేదా కరెక్ట్గా అని చెప్పేసి రివ్యూ చేసిన తర్వాత, సో ప్రాపర్గా ఉంది అని చెప్పేసి అనిపిస్తే సో అప్లోడ్ చేయాలన్నమాట. సో ఆల్వేస్ అప్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ అండ్ రిమూవ్ అవుట్డేటెడ్ రెజ్యూమ్స్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. సో ఒకటే సేమ్ రెజ్యూమ్ని లైక్ యూస్ చేస్తూ మనం అన్ని జాబ్స్కి కూడా అప్లై చేయడం కన్నా, సో ఆ రెజ్యూమ్ని లైక్ అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనం ఏంటి, న్యూ స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాం, సో న్యూ సర్టిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం, లేదంటే న్యూ ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ, సో అవన్నీ కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో అవన్నీ కూడా ఏంటి అంటే రెగ్యులర్గా రెజ్యూమ్లో అప్డేట్ చేస్తూ ఉండాలి, లైక్ ప్రొఫైల్లో కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఆ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో, సో ఆ లేటెస్ట్ వర్షన్ని ఆల్వేస్ మనం ఏం చేయాలి, ఆ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాలన్నమాట. లైక్ అవుట్డేటెడ్ రెజ్యూమ్ వల్ల ఏమవుతుందంటే ఇట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయాలంటే లైక్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ రెజ్యూమ్ని అయితే మనం అప్లోడ్ చేయాలి. సో ఫైనల్ టిప్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే, సో ఫైనల్గా టిప్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే, కీప్ యువర్ రెజ్యూమ్ రిక్రూటర్ రెడీ. సో లైక్ రిక్రూటర్ మా ప్రొఫైల్ విజిట్ చేసినా కానీ, సో రెజ్యూమ్ రిక్రూటర్ వరకు వెళ్ళినప్పుడు సో మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయ్యేలా చేయాలి. సో ఎలా చేయాలంటే లైక్ అప్డేట్ యువర్ రెజ్యూమ్ రెగ్యులర్లీ. సో రెగ్యులర్గా రెజ్యూమ్ని అయితే అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఎవ్రీ న్యూ డీటెయిల్, లైక్ న్యూ స్కిల్స్ కానీ, న్యూ ప్రాజెక్ట్స్, న్యూ సర్టిఫికేషన్స్, న్యూ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్స్, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా లైక్ రెగ్యులర్గా రెజ్యూమ్లో అయితే అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ కస్టమైజ్ ఇట్ ఫర్ ద జాబ్స్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. సో సేమ్ రెజ్యూమ్ అన్ని జాబ్స్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే లైక్ రిజెక్ట్ అయ్యడానికి హై ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎందుకంటే డిఫరెంట్ జాబ్ డిస్క్రిప్షన్స్లో డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ జాబ్ డిస్క్రిప్షన్ రెజ్యూమ్ని కస్టమైజ్ చేసి అప్లై చేస్తే లైక్ ఇంటర్వ్యూ కాల్స్ రావడం కానీ ఫర్దర్ ప్రాసెస్కి షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో హైలైట్ యువర్ లేటెస్ట్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో లేటెస్ట్ స్కిల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉంటాయి, సో వాటిని అయితే ప్రాపర్గా హైలైట్ చేయాలన్నమాట ప్రొఫైల్లో ఆర్ రెజ్యూమ్లో. అదేవిధంగా ప్రూఫ్ రీడ్ బిఫోర్ అప్లోడింగ్. సో అప్లోడ్ చేసే ముందు ప్రాపర్గా అయితే రివ్యూ చేయాలి. సో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామర్ మిస్టేక్స్, టైపోస్, సో ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత ఎర్రర్ ఫ్రీ ఉంది అన్నప్పుడు లైక్ అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా అప్డేట్ చేసాం అని చెప్పేసి అనిపించేప్పుడు అప్లోడ్ చేయాలన్నమాట. రివ్యూ యువర్ ప్రొఫైల్ ఆఫ్టర్ ఎవ్రీ మేజర్ అచీవ్మెంట్ ఆర్ సర్టిఫికేషన్. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు.
సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.